తెలంగాణ బిడ్డల కలలు నెరవేరకపోవడానికి కేసీఆర్ నిరంకుశ వైఖరే కారణమని మాజీ ఎంపీ పొంగులేటి అన్నారు. కేసీఆర్ని మూడోసారి సీఎం కానిచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. కేసీఆర్ని గద్దె దింపడానికి బీఆర్ఎస్ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తామని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అవమాన భారంతో కుంగిపోతున్నారని తెలిపారు. ఖమ్మంలో నిర్వహించే ఆత్మీయ సమ్మేళనంలో పార్టీ మార్పుపై క్లారిటీ ఇస్తానంటున్న పొంగులేటితో మా ప్రతినిధి నాగేందర్ ఫేస్ టు ఫేస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పొలిటికల్ సర్వీస్ లో హాట్ టాపిక్ గా మారుతున్న పేరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. బీఆర్ఎస్ బహిష్కృత నేతగా ఉన్న పొంగులేటి భవిష్యత్ ప్రయాణం ఎలా సాగబోతుంది, ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి అనే అంశంపై ఇప్పుడు తెలుగు ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ అంశాలపై మనతో ప్రత్యేకంగా స్వతంత్ర టీవీతో ముచ్చరించేందుకు మాజీ ఎంపీ పొంగులేటి ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నారు. సార్, మనం చూసినప్పుడు ఏంటి భవిష్యత్ ప్రయాణం? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఏదైతే ఈనాడు తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ కుటుంబాలన్నీ బాగుపడతాయని కలల కన్నా తెలంగాణ రాష్ట్రం వచ్చి 8.5 సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణ బిడ్డ కలలు నెరవేరలేదు. కాబట్టి చెప్పిన మాటలు ఏవి గౌరవ ముఖ్యమంత్రి గారు చేయలేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము క్రమేపీ దూరం అవుతూ వచ్చాం. చివరికి మొన్న ఈ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. దాన్ని స్వాగతించాను. ప్రధానంగా రాబోయే రోజుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటుగా తెలంగాణలోని మిగతా అన్ని జిల్లాలలో ఉన్న ముఖ్య నాయకులు ఎవరైతే టీఆర్ఎస్ పార్టీతో, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీతో ఇబ్బందులు పడ్డారో, నష్టపోయారో, అవమానాలకు గురయ్యారో వాళ్ళందరం వీలైనంత ఎక్కువ మంది సింగిల్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి జ్ఞానోదయం అయ్యే విధంగా కార్యక్రమం చేపట్టాలన్నది మా ముఖ్య ఉద్దేశం. సార్, ఇప్పుడు మీరు కానీ చెప్తున్నారు అంటే మీ ప్రత్యర్థి కేసీఆర్ అంటే మీరు సీఎం ఆస్పిరెంట్ అనుకోవచ్చా? ఒకళ్ళు సీఎం కాదు అన్నదానికంటే ఇక కింద మంత్రులకి వాళ్ళకున్న గౌరవం ఏంటో మనకి తెలియదు కాదు, ఎమ్మెల్యేలకి ఈ పార్టీలో ఉన్న గౌరవం ఏంటో తెలియదు కాదు. కేవలం వన్ మ్యాన్ ఆర్మీ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు. సో ఈ వన్ మ్యాన్ ఆర్మీలో మిగతా సైనికులుగా ఉన్న మంత్రులు కానీ, సేనాధిపతులు కానీ, ఇతరత్రా ఎవరికి ఏ రకమైన గౌరవం మాకుందో మాకు తెలుసు. భవిష్యత్తులో వాళ్ళకి అక్కడ జరిగే అవమానం మరింత పెరిగినప్పుడు తప్పకుండా వాళ్ళందరూ కూడా వచ్చి ఒకే జట్టులోకి ఉండాల్సిన పరిస్థితి రాబోతుంది. ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 స్థానాల్లో ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవని చెప్తున్నాను. ఏంటి మీది? నేను ఏ పార్టీని భావిస్తాను? పార్టీ ఏమున్నది, ఏ పార్టీ లేదు అనే అంశాన్ని ఒక నిమిషం పక్కన పెడితే, యావత్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని లక్షలాది గుండెలు, వేలాది మంది నాయకులు ఈనాడు టీఆర్ఎస్ పార్టీతో, బీఆర్ఎస్ పార్టీతో ఇబ్బందులు పడ్డ యువశక్తి వీళ్ళంతా కూడా రాబోయే రోజుల్లో కలిసి మేమందరం ప్రయాణం చేయబోతున్నాం. ఆ సిగ్నలే ఈ 10 మందిలో 10 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క ఎమ్మెల్యేని కూడా ఇక్కడ నుంచి గెలవనీయమనడానికి శబ్దం చేయడానికి రీజన్ అది. ఇప్పుడు మీరు గత పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ సీట్ కోల్పోయారు. ఆ సందర్భంలో మీరు చాలా మంది అభిమానులతో మీటింగ్ అయ్యి మీరు పార్టీ మార్చాలని కూడా బాగా ప్రచారం జరిగింది. అయినా కూడా మీరు 4 ఓపీగా ఉన్నారు. అంటే మీకు కేటీఆర్కి ఉన్న సాన్నిహిత్యం తోటి ఇన్ని రోజులు ట్రావెల్ చేశారని చెప్తున్నారు. మరి మీరు పార్టీ నుంచి బయటకు వచ్చే సందర్భంలో మీ సన్నిహితులు కేటీఆర్ మీకు అండగా నిలవడం ప్రధాన కారణం ఏంటంటే? అండగా నిలవలేదు అని నేను ఎగ్జిట్ అయ్యేంత వరకు కూడా అనుకోలేదు. నిలిచారు, నిన్ను ఏ రకంగా కాపాడారు అని అంటే దానికి కూడా నా దగ్గర ఆన్సర్ లేదు. డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీలో
నన్ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి కేటీఆర్ గారు ప్రయత్నం చేసిన మాట వాస్తవం అని నేను అనుకుంటున్నాను. కానీ ఫలితం మటుకు శూన్యం. ఆ పరిస్థితుల్లోనే నేను కానీ నన్ను నమ్ముకున్న నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీకి దూరం అవడం జరిగింది. ఇప్పుడు మీరు పార్టీ మారే అంశం మీకే కాదు, మీ అంశాలే కాదు, చాలా మంది రాజకీయ నాయకులకి, కొన్ని లక్షల మంది ప్రజలకు కూడా చాలా ఆసక్తికర అంశం. మీరు ఈ పార్టీలో మారుతారు, ఆ పార్టీలో చేస్తారని మీటింగ్స్ కూడా జరిగేంత స్థాయికి ఎదిగిపోయారు మీరు. మీకేమో ఈ బీజేపీ కాంగ్రెస్ నాయకులు, పెద్ద నాయకులు కష్టమని మీరే చెప్తున్నారు. అసలు ఏం చేయబోతున్నారు? మీ వ్యూహం ఎలా ఉండబోతుంది? ఏ పార్టీ అనుకుంటున్నారు? 9 నెలల మోసిన తల్లి ఒక పొద్దు వెనక ముందుగా ఎలా ప్రసవించుద్దో ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీతో బంధం ఆల్రెడీ తెగిపోయింది. నిర్ణయం తీసుకునే దాంట్లో కూడా ఒక క్లారిటీ ఎండుకు వచ్చాం. అతి కొద్ది రోజుల్లో నిర్ణయం ఏంటనేది కూడా స్వతంత్ర టీవీ ద్వారా మీకు ప్రేక్షకులకు తెలియజేస్తాం. ఇక్కడ చెప్పండి, మీకు జగన్ తోటి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో జగన్ మీకోసం టికెట్ ఇవ్వాలని కేసీఆర్ని ఫోన్ చేసి అడిగినట్టు కూడా చెప్తా ఉంటారు, మీరే చెప్తా ఉంటారు. అట్లాంటి జగన్ మీ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపెట్టబోతున్నారు? రాష్ట్రాలు విభజించిన తర్వాత, రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా తనకు ఇంట్రెస్ట్ లేదు అనేది చాలా సందర్భాల్లో అది చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో వారిని అభిమానించే నేను, నాతో పాటు చాలా మంది ఉంటారు, అభిమానించే వాళ్ళల్లో ఒకటి నేను. గౌరవం దక్కేది కూడా నాకు తప్పకుండా వారి దగ్గర ఉంటుంది. తెలంగాణకి సంబంధించిన రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేయాలి అలా చేయాలని చెప్తారు అని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే రాజకీయంగా వారికి ఈ రాష్ట్రంలో ఏ రకమైన ఇంట్రెస్ట్ లేదు. ఓకే సార్, జగన్ ప్రభావం మీకు ఉందని చెప్తున్నారు, బాగుంది. మీరు ఇప్పుడు ఈ 10 నియోజకవర్గాల్లో ఉన్న 3 జనరల్ సీట్లు, ఒకటి కొత్తగూడెం, రెండోది ఖమ్మం, మూడోది పాలేరు. పాలేరులో పోటీ చేస్తారని ఒకళ్ళు పెడుతున్నారు, లేదు కొత్తగూడెం హెడ్ ఆఫీస్ పెట్టారు అక్కడి నుంచే పోటీ చేస్తారని ఇంకొకరు చెప్తున్నారు, లేదు ఖమ్మం నుంచే బట్టలు దిగి సత్తా చేస్తారని కొంతమంది చెప్తున్నారు. అసలు ఏంటి ఉన్న 3 మీరు ఎటుపోతారు అనుకుంటున్నారు? అసలు ఎవరైతే కొంతమంది వారి స్వభావం కోసం బీజేపీలో పోతుండని కొంతమంది, కాంగ్రెస్లో పోతుండని కొంతమంది, షర్మిలమ్మ పార్టీలో పోతుండని కొంతమంది, స్వతంత్ర పార్టీ పెట్టబోతున్నారని కొంతమంది ఏ రకంగా అయితే అనుకుంటున్నారో, ఖమ్మం జిల్లాలో ఉన్న, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 3 జనరల్ స్థానాలు ఏవైతే కొత్తగూడెం, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో ఇక్కడ నిలబడతాడు, అక్కడ నిలబడతాడని చెప్తున్నమాట వాస్తవం. కానీ ఈ 3 నియోజకవర్గంలో ఉండే మెజారిటీ అభిమానులు కానివ్వండి, సీనన్నని ప్రేమించేవాళ్ళు కానివ్వండి, ఎవరికి వాళ్ళు మా నియోజకవర్గంలో నిలబడాలని కోరుకుంటున్నారు. నేను తీసుకునే, నా టీం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఏ నియోజకవర్గం అన్నది ఫస్ట్ నిర్ణయం అయిన తర్వాత అసెంబ్లీ సెగ్మెంట్ ఏదన్నది ఫైనల్ అవుతుంది. ఫైనల్గా లాస్ట్ ఒకటి చెప్పండి, మీతోటి మన కొత్త ఆత్మీయ సమయంలో జూపల్లి గారు వచ్చి జరగట్టారు, ఇంకా చాలా మంది బీఆర్ఎస్ అసంతృప్త నేతలు మీతో వస్తారని చెప్తున్నారు. మరి మరోవైపు కేసీఆర్ ఇప్పుడు జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి దిగారు. అట్లాంటి ఒక పెద్ద వ్యక్తిని ఎదుర్కోవడంలో మీకున్న గట్స్ ఏంటి? ఒకటే గట్స్, ప్రజాబలం. యావత్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రజలే కాకుండా గడిచిన 8.5-9 సంవత్సరాలలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి చెప్పిన మాటలు ఎన్ని పూర్తి చేసింది, ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చింది అని చూస్తే అది అందన ద్రాక్ష పండు, మేడి పండులాగానే మిగిలిపోయాయి కోరికలు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైతే టీఆర్ఎస్ పార్టీతో ఇబ్బంది పడ్డ నాయకులు అందరూ భవిష్యత్తులో ఏదైతే పగట కళ్ళ కట్టున్నారో గౌరవ ముఖ్యమంత్రి గారు 3వసారి నేను ముఖ్యమంత్రిని అవుతున్నానని, ముఖ్యమంత్రి 3వసారి అవుతారా, దేశ రాజకీయాలు శాసించబోతున్నాను అని ధన అహంకారంతో మాట్లాడుతున్నారా అనేది ఒక నిమిషం పక్కన పెడితే, నష్టపోయిన నాయకులు, కష్టపడ్డ ప్రజలు అందరం ఒకే ప్లాట్ఫామ్ మీద ఉండి గౌరవ ఈ ముఖ్యమంత్రి గారిని మటుకు
ఎట్టి పరిస్థితుల్లో వారి కళల్ని కళల్లాగానే మిగులుస్తాం. లాస్ట్ క్వశ్చన్ ఒకటి, మీరు ధనాంకారం అన్నారు కాబట్టి ఈ ప్రత్యర్థులు మీపై చేసే ప్రధాన ఆరోపణ మీరు ఒక పొలిటీషియన్ కాదు, ఒక బిజినెస్ మ్యాన్, కాంట్రాక్టర్, వేల కోట్ల కాంట్రాక్టులు, డబ్బులతోటే మీరు ఈ ప్రజా సమూహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. మీరంతా కూడా ఆర్థిక బలం అంగబలంతో ముందుకు పోతున్నారు తప్ప మీకు ప్రజాబలం లేదని చెప్పి బీఆర్ఎస్ నేతలు మంత్రులు మిమ్మల్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? డబ్బుతో రాజకీయం చేయలేము, ప్రజాబలం కావాలి. ప్రజల ప్రేమ అభిమానం పొందలేకపోతే ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రజాప్రతినిధికి కాలేడు అని అనటానికి ఈ మధ్యలో జరిగిన బై ఎలక్షన్స్ టీఆర్ఎస్ పార్టీకి, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం ప్రజలు చెప్పిందే నిదర్శనం. ఏదైతే నిజంగా డబ్బుతోనే నేను రాజకీయం చేయాలి అనుకుంటే అది నా అవివేకం అవుతుంది తప్ప సరైన నిర్ణయం కాదు. ఏదైతే ఈనాడు అధికారంలో ఉండి అధికారం మత్తులో కళ్ళు కమ్మి ఎదట మనిషిని కించపరిచే విధంగా మాట్లాడుతూ ఒంటరి వాడినని నన్ను అనుకొని మేమందరం కూడా కాపులు గద్దల్లా పొడుస్తామని ఏదైతే వాళ్ళు కళ్ళ కంటున్నారో అనేక సందర్భాల్లో చెప్పారు. నేను ఒంటరివాడిని కాదు, నేను ఒంటరివాడిని అయ్యుంటే అసలు ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలోనే నన్ను ఉండనిచ్చేవారు కాదు. టైం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు డబ్బుతో కాదు ప్రజల ప్రేమ అభిమానంతో ఉన్నాడు అని రుజువు చేయడం జరుగుతుంది. లాస్ట్ క్వశ్చన్ అండి, ఇబ్బంది పెట్టడం 9 కాన్స్టిట్యున్సీలు పూర్తి చేశారు. లాస్ట్ ఖమ్మం కాన్స్టిట్యున్సీలో ఆత్మీయ సమ్మేళనం ఉంది. ఏమైనా సెన్సేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ప్రజలకి ఏం చెప్తారు? డెఫినెట్ గా గతంలో జరిగిన నియోజకవర్గాల ఆత్మీయ సమ్మేళనాల కంటే భిన్నంగా ఖమ్మం నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం మటుకు జరుగుతుంది. మొత్తం మీద ఖమ్మం ఆత్మీయ సమ్మేళనం ద్వారా తెలంగాణ రాష్ట్రాల్లో పెనుమార్పులు తెచ్చేందుకు బీఆర్ఎస్లో అధిష్టానం వ్యతిరేకించే నేతలందరినీ కలుపుకొని కేసీఆర్కి వ్యతిరేకంగా కూటమి కడతానని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ని గద్దెదింపడమే తన లక్ష్యమని కూడా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నారు. ఖమ్మం నుంచి కెమెరా సతీష్తో నాగేందర్ ఫర్ స్వతంత్ర టీవీ.